పిల్లలకి వాష్రూమ్ గేట్ చేద్దామని వచ్చిన తర్వాత మా సారు ఇష్టంతోనే వస్తున్నారు కానీ వాళ్ళని ఫోర్స్ చేయలేదు. ఇప్పుడు 9 సంవత్సరం నుంచి పిల్లలకి చాలామంది చాలామంది భయపడతారు, వాము నిప్పులు వస్తాయి కాల్చిదని. నమస్తే, నా పేరు రాము. నేను విజయవాడ నుంచి వచ్చాను. నేను వచ్చి 9 సంవత్సరాలకి 2019లో వచ్చాను. మామూలుగా ఒక గేటు ఉందని పిల్లలకి వాష్రూమ్ గేట్ చేద్దామని వచ్చిన తర్వాత మా సారు కూర్చోబెట్టి మరి పిల్లలకు కూడా ఐటీకి సంబంధించిన వర్క్ నేర్పాలని చెప్పి ఆలోచన తర్వాత మాకు కూడా నాకు ఇది నచ్చింది. ఎందుకంటే నేను కష్టపడి పనికి మా నాన్న లేకపోతే మంచిగా నేను కష్టపడి పనిచేసి మా నాన్న 4వ తరగతి చనిపోతే ఈ వర్క్ నేర్చుకున్నాను. ఈ వర్క్ వల్ల చాలామంది నాకు ప్రాపర్టీ ఉంది. దీనివల్ల 10 మందికి ఇబ్బంది లేకుండా పిల్లలకు ఎలా నేర్పాలి. ఇప్పుడు అసలు ఈ వర్క్ చేయాలని చాలామంది ఉన్నారు. ఇప్పుడు అందరూ కంప్యూటర్ చేస్తారు కానీ ఐటీ చేస్తారు కానీ ఈ వర్క్ ఎవరు చేయరు. దీన్ని పిల్లలకు నేర్పితే వాళ్ళు భవిష్యత్తులో బాగుపడతారని నేను సారు అందరం మనం మాట్లాడి అప్పుడు ఆలోచించిన తర్వాత నేను ఓకే అన్న. ఇప్పుడు వచ్చి 9 సంవత్సరం నుంచి పిల్లలకి చాలామంది దగ్గర ఒక 50 మెంబర్స్ పిల్లలు నేర్చుకున్నారు వరకు. దానివల్ల చాలా ఇబ్బంది లేకుండా పిల్లలకు కూడా సింపుల్గా ఎలా నేర్పాలి కష్టం లేకుండా. ఇది వెల్డింగ్ అంటే చాలామంది భయపడతారు, వాము నిప్పులు వస్తాయి కాల్చిదని. దాన్ని లేకుండా పిల్లలకి ఎలా సింపుల్గా వర్క్ నేర్పాలి దాని గురించి అనుకొని పిల్లలు అనిపించేసి అందరికీ వర్క్ నేర్పా. ఎందుకంటే ఇది చాలా హార్డ్ వర్క్, ఎవరు రారు ఈ హార్డ్ వర్క్కి. దానివల్ల ఇబ్బంది లేకుండా పిల్లలకి ఏంటి అసలు దాని సారు కొంచెం మాకు చెప్పారు. దానివల్ల పిల్లలకు నేను కూడా చెప్పడం జరిగింది. పిల్లలు ఓకే అని ఇష్టంతోనే వస్తున్నారు కానీ వాళ్ళని ఫోర్స్ చేయలేదు. పిల్లలకి ఇష్టంతోనే ఈ వర్క్ చేస్తున్నాం. ఇక మేము మా స్కూల్ ఉన్నాయి గేట్లు, ఈ మంచాలు బెడ్స్ స్కూల్ బయట నుంచి స్కూల్ ఉంటే అవి వర్క్ నేర్చుకొని పిల్లలకు నేర్పుకుంటూ నేను వాళ్ళకి ఎంజాయ్ చేసుకుంటూ పిల్లలతో ఎంజాయ్గా అంటే కష్టం లేకుండా ఎంజాయ్తో చేస్తున్నాం వాళ్ళకి ఇష్టంతో. హాయ్, నీ పేరేంటి? పూజిత్ కుమార్. ఎన్ని ఇయర్స్ నీకు? 13. సో ఫస్ట్ నీకు అసలు ఫ్యాబ్రికేషన్ ఎందుకు రాబుద్ది అయింది? అంటే పనులు అంటే అవి నేర్చుకుంటే తొందరగా నేర్చుకోవచ్చు బయటికి. కాబట్టి ఇవి కొంచెం హార్డ్ ఉంటాయిగా, నేర్చుకుంటూ పోతుంటే ఇంకా నేర్చుకోవాలి అనిపించేది. ఇంకా అట్లా ఒకటి తర్వాత ఒకటి అని ఇంకా అన్ని. ఫస్ట్ రాగానే నీకు ఫస్ట్ టైం ఫ్యాబ్రికేషన్ ఇక్కడికి వచ్చి షెడ్ని చూసినప్పుడు నీకేమనిపించింది? నేను కూడా ఎప్పుడో ఒకసారి ఇక్కడికి వచ్చినాక పోయే ముందర ఇవన్నీ నేర్చుకొని పోవాలి అని అనిపించింది. సో నువ్వు వచ్చినప్పుడు నాకు ఇది నచ్చింది, నేను ఇది చెయ్యాలనుకుంటున్నాను, ఎవరితో మాట్లాడావు? ఎవరు తీసుకున్నారు నిన్ను? బాబాయ్ తీసుకున్నాను. బాబాయ్ వచ్చి ఇంట్రెస్ట్ చేస్తావారా అంటే నేర్చుకుంటా బాబాయ్ అని చెప్పి వచ్చేసిన. నీకు ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది బ్యాచ్? వారానికి ఒకసారి వస్తుంది. వారం ఒకసారి నువ్వు బ్యాచ్ అప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు ఏమేమి చేస్తావు? ఈ గ్రైండింగు, ఇంకా ఇలాకి హెల్పింగ్ చేసుకుంటా. అది కటింగ్ చేయమంటే కటింగ్ చేస్తా, ఇంకోటి మార్కింగ్ ఏమైనా చేయమంటే అది చేస్తా. సో వారానికి ఒక రోజు కదా, సో ఆ వారం ఒక రోజులో నీ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేస్తావా, లేకపోతే ఏదైనా స్పెసిఫిక్ టైం ఉంటుంది ఆ టైంలో వచ్చి చేస్తావా? పొద్దున్న నుంచి సాయంత్రం తిన్న తర్వాత వచ్చి ఇంకా సాయంత్రం గార్డెనింగ్ వరకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత వచ్చి ఈవినింగ్ గార్డెనింగ్ వరకు చేస్తావు. సో ఇప్పుడు నువ్వు గ్రైండింగ్ చేస్తున్నావు. సో అట్లా ఏదైనా నువ్వు మొత్తం స్క్రాచ్ నుంచి కట్ చేయడం, మార్క్ చేయడం, గ్రైండ్ చేయడము, వెల్డింగ్ చేయడము అంతా చేసి ఏదైనా ఒక ప్రోడక్ట్ మొత్తం ఫినిష్ చేసావా ఎప్పుడైనా? చేయలేదు. నువ్వు ఎక్కువగా చేసే పని ఏంటిది ఇక్కడ? ఎక్కువ అంటే ఈ గ్రైండింగ్. గ్రైండింగ్ ఓన్లీ బెడ్స్కి చేస్తావా, లేకపోతే వేరే వాటి ఫ్రేమ్స్కి వాటికి కూడా గ్రైండింగ్ చేస్తున్నావా? వేరే దాని. నీకు అన్నిటికంటే ఇష్టమైన పని ఏంటిది ఫ్యాబ్రికేషన్లో? గ్రైండింగ్ వర్క్. అన్నిటికంటే నువ్వు మంచి చేసే పని కూడా గ్రైండింగ్ వర్కేనా? ఓకే. ఈ వర్క్ ఏ స్కూల్లో లేదు. ఇది ఓన్లీ పిల్లలకి ట్రైనింగ్ ఫ్రీగా వాళ్ళకి ఎడ్యుకేషన్ సంబంధించిన కాకుండా బయట ఎలా బతకాలి దాని గురించి చెప్పడం కోసం ఈ ఫ్యాబ్రికేషన్ వర్క్, ఐటీ సంబంధించిన వర్క్ మొత్తం ఫ్రీగా నేర్పుతున్నాం. అక్షరంలోనే ఉంది ఇది ఫ్యాబ్రికేషన్ డిపార్ట్మెంట్. ఓన్లీ ఐటీఐకి సంబంధించిన వర్క్ మొత్తం ఇక్కడ చేస్తాం.